Hello viewers, welcome back to my channel. In this video, I will tell you the exact questions that are came in yesterday TCS and QT. I hope everyone is did their best in exam, and I am also completed my exam yesterday. It is very well. All questions are very easy. Don't panic while writing the exam. Those who are going for phase 2 and only aptitude test one takes more time to solve the questions. So in that you should follow tricks that I shared in my previous videos. So those who are didn't watch that video, please go and watch that I will give in description. Before going to the video, if anyone new to my channel, please subscribe and click the bell icon. Then only you will receive my videos in the form of notification. This session is very interesting. Watch the video till the end and let's begin our video. These are the exact questions that are came in yesterday TCS MQT. So now I will share the all these questions that I what remember. So watch the video till the end. Then you will get the how the pattern in TCS MQT. So this is question 1. In this question, there is given as one paper. When you fold and cut this paper, you will get the particular result. So you should cut like this, and the resultant output we should have to find out in our option given below. ఎప్పుడైతే ఎలా కట్ చేస్తామో మనకి ఈ పేపర్ అనేది ఫోల్డ్ చేసినప్పుడు ఇలాగ 4 సైడ్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఫోల్డ్ చేసింది ఎప్పుడు ఫస్ట్ వస్తుంది ఈ సైడ్కి. దెన్ ఇది కార్నర్ ఎప్పుడు కార్నర్లో ఉంటుంది. సో ఎడ్జ్ ఎప్పుడు ఎడ్జ్లో ఉంటుంది. అండ్ దిస్ విల్ బి లైక్ దిస్. ఇది కూడా అంతే. అండ్ ఇది ఎక్కడికి వస్తుంది. సో నో చేంజ్, ఇట్ విల్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్క్వేర్లోకి వస్తుంది. అండ్ ఇదేమో ఈ పార్ట్లో వస్తుంది. సో దిస్ విల్ బి ద యాక్చువల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ దిస్ ఈజ్ యాక్చువల్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ నుండి ఈ డయాగ్రామ్ వచ్చింది, ఈ డయాగ్రామ్ నుండి ఈ డయాగ్రామ్ వచ్చింది. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ డయాగ్రామ్. ఇక్కడ మనం ఏదో ఒక సింబల్ అయితే ఫస్ట్ చూడండి. యారో అనేది ఫస్ట్ ఈ డైరెక్షన్లో ఉంది, నెక్స్ట్ డౌన్వర్డ్ డైరెక్షన్కి వచ్చింది, దెన్ లెఫ్ట్ డైరెక్షన్, దెన్ ఇట్ విల్ కమ్స్ అప్వర్డ్ డైరెక్షన్. సో ఐ విల్ డ్రా హియర్. then it will come upward direction. And next one is circle from this position it came to this position. సో 2 steps బ్యాక్ అయితే వెళ్తుంది సర్కిల్. అండ్ ఇక్కడ కూడా అంతే 2 steps బ్యాక్ అయితే వెళ్ళింది. సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ స్టెప్లోకి రావాలి, ఈ పొజిషన్లోకి రావాలి. సో దెన్ యూ గెట్ సర్కిల్ హియర్. అండ్ ట్రయాంగిల్ ఆల్సో సేమ్, 1 step backward, 1 step backward, 1 step backward. So you will get triangle here. Oh, this is the output of this diagram. Next one, this is another reasoning question. So in this question, ఇక్కడ number 2 and circular symbol అనేవి సెకండ్ డయాగ్రామ్లో లేవు. సో ఆపోజిట్ ఆఫ్ 4 అండ్ ట్రయాంగిల్ అనేవి రివర్స్ అయినాయి. సో ఇక్కడ కూడా అలాగే చేయాలి. ఆపోజిట్ ఆఫ్ 2 అండ్ రెక్టాంగిల్ విల్ బి రివర్స్డ్ హియర్. సో రెక్టాంగిల్ ఎప్పుడు మనకి రెక్టాంగిల్ అనేది ఎక్కడికి వస్తుంది, 2 అనేది ఎక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్ అవుట్పుట్ ఆఫ్ దిస్ డయాగ్రామ్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు అరేంజ్మెంట్ ఆఫ్ 6 persons. In this question they are given as ABCDEF lives in 6 different floors. First floor is always first floor and the last floor is 6. సో ఇలా క్వశ్చన్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే టేబుల్ లాగా అనేది డ్రా చేసుకోండి. టేబుల్లా డ్రా చేసుకుని ఫస్ట్ ఫ్లోర్ నుండి లాస్ట్ ఫ్లోర్ దాకా మనమైతే అరేంజ్ చేసుకోవాలి. ఇట్ విల్ లీడ్స్ టు వెరీ ఈజీ టు ఫైండ్ ద రిజల్టెంట్ అవుట్పుట్. సో ఫస్ట్ కండిషన్ దే ఆర్ గివెన్ యాజ్ డి లైవ్స్ ఇన్ ఆడ్ ఫ్లోర్స్. డి అనేది ఆడ్ నెంబర్స్ ఉన్న ఫ్లోర్స్లోనే ఉంటుంది. సో ఆడ్ నెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి. సో డి అనేది అక్కడ ఉంటుంది. ది ప్రొడక్ట్ ఆఫ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ డి అండ్ బి ఈస్ 3. డిబి ప్రొడక్ట్ చేస్తే 3 రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ అజ్యూమ్ బి ఈస్ హియర్ అండ్ డి ఈస్ హియర్, ద ప్రొడక్ట్ ఆఫ్ 3 and 1 ఈస్ 3. సో దేర్ ఫోర్ ఎయిదర్ బి ఎక్కడన్నా ఉండాలి, లేకపోతే డి ఎక్కడన్నా ఉండాలి, ఎక్కడన్నా ఉండాలి. సో డి అనేది అక్కడ రాదు. సో మ్యాక్సిమం
డి ఎక్కడ ఉండాలి లేకపోతే ఎక్కడ ఉండాలి. సో ఐ విల్ అజ్యూమ్ లైక్ దిస్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ఓన్లీ 2 పీపుల్స్ లైవ్స్ అబోవ్ సి. సికి అబోవ్ పైన 2 పీపుల్స్ ఉంటారు. సో ఈ పొజిషన్లో అనమాట 2 పీపుల్స్ లైవ్స్ ఓన్లీ అబోవ్ ఆఫ్ సి. సో సికి అబోవ్ 2 పీపుల్స్ ఉన్నారు. నెక్స్ట్ వన్ ఈస్ ఏ లైవ్స్ ఇమీడియట్ బిలో ఆఫ్ ఈ. ఏ అనేది ఇక్కడ ఎజ్యూమ్ చేసుకుంటే ఇమీడియట్ బిలో ఆఫ్ ఈ, ఈకి బిలో ఏ ఉంటుంది. సో ఇక్కడ ఇంకా మిగిలింది ఏంటి, ఎఫ్ అనేది ఉంది కాబట్టి ఎఫ్ అనేది ఇక్కడికి వస్తుంది. దిస్ ఈజ్ యాక్చువల్ రిప్రజెంటేషన్. సో క్వశ్చన్లో ఏమడిగాడు, హూ ఇస్ లైవ్ 6th ఫ్లోర్. 6th ఫ్లోర్లో ఉన్నది ఎవరు, ఈ. సో ఆన్సర్ విల్ బి ఈ. సో ఇలాంటి క్వశ్చన్స్ 2 అయితే అడిగాడు ఎగ్జామ్లో. సో ఈ ప్యాటర్న్ సంబంధించిన 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వన్ రిలేషన్షిప్ సంబంధించిన 3 or 4 క్వశ్చన్స్ వచ్చినాయి. సో దీని మీద అయితే బాగా కాన్సన్ట్రేట్ చేయండి. సేమ్ ఒకే ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే వచ్చినాయి. ఇదే ప్యాటర్న్. ఏమడిగాడంటే ఇలా ఒక రిలేషన్ ఇచ్చి హౌ పీ రిలేటెడ్ టు ఎస్ ఇలా అడిగాడు అనమాట. సో గివెన్ డేటా బట్టి మనం అయితే రిలేషన్ ఏటో కనిపెట్టాలి. సో నౌ ఐ విల్ టెల్ యూ పీ రిలేటెడ్ టు ఎస్ ఇన్ దిస్ P plus Q. P plus Q means A is sister of B. So here P is sister of Q. So P will be girl and the Q is Q as R. A is brother of B. Q will be brother of R. Here Q is male and R is R athlete S. R athlete S means A. So this is actual representation. So R will be male. How P related to S? How P related to S? S P S కి ఏమవుద్ది అని అడిగాడు. సో we can easily say it as aunt. Next question is the value of f of x equal to x plus mod of 3x plus 2. What will be the answer అని అడిగాడు. ఆప్షన్లో మనకు ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయంటే 0 ఉంది, 3 ఉంది, 2 ఉంది, 4 ఉంది. సో మనం అయితే ఈ ఆప్షన్ వెరిఫికేషన్ అయితే వెరీ ఈజీ అయిపోద్ది ఈ క్వశ్చన్కి. ఎందుకంటే చెప్తాను చూడండి. ఎక్స్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ మనం 0 పెట్టుకున్నాం అనుకోండి. ఎఫ్ ఆఫ్ 0 ఈక్వల్ టు సారీ ఇది ఎక్స్ కాదు, ఇక్కడ 3 ఎడిటింగ్ మిస్టేక్ అయితే అయింది. ఇది ఎక్స్ కాదు 3. సో దిస్ ఈస్ నాట్ ఎక్స్. 3 + 3 mod 3x + 2 అనమాట. సో ఎక్స్ వాల్యూ 0 అయితే పెట్టుకోండి. ఇక్కడ 0 పెట్టాం. సో ఇక్కడ 2 మిగిలింది. ఇక్కడ 3 × 0 0. సో రిమూవ్ ఇట్. సో 3 + 2 ఎంత అవుద్ది 5. 5 అనేది మనకు ఆప్షన్లో లేదు. సో దట్ విల్ నాట్ బి అవర్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈజ్ ఒకవేళ 0 పెట్టుకో, 0 కంటే ఎక్కువ పెట్టుకుంటే ఇంకా పెద్ద వాల్యూ వస్తుంది. సో ఇట్ విల్ నాట్ పాసిబుల్ టు ఎనీ పాజిటివ్ వాల్యూస్. సో రిమెంబర్ దిస్. ఆర్ ఇట్ విల్ నాట్ possible to any negative values also, because when you give a negative value it will automatically positive. For example, if I assume x is -1, so -1 it will become -3 + 2. ఓకే. సో ఎప్పుడైతే మోడ్ ఉందో అది ఏ మైనస్ వాల్యూ ఉన్నా మనకు పాజిటివ్ వాల్యూలోకే అవుట్పుట్ అనేది వస్తుంది. సో పాజిటివ్ వాల్యూ అయిపోద్ది కాబట్టి ఇది ప్లస్ అయిపోద్ది. దెన్ ఇది 5 అండ్ 3 8 అవుద్ది. సో అది ఆప్షన్లో లేదా ఆన్సర్. సో అందువల్ల మనం ఏం చేయాలంటే ఇక్కడ జస్ట్ రిమెంబర్. సో ఈ ఆప్షన్లో మనకి ఆన్సర్ రావాలంటే ఈ వాల్యూని 0 చేయాలి. ఎందుకంటే మైనస్ వాల్యూస్ ఇచ్చిన లోపల మనకు పాజిటివ్ వాల్యూ అయిపోతుంది. పాజిటివ్ వాల్యూ వస్తుంటే ఎక్కువ వాల్యూ వచ్చేస్తుంది. సో ఈ ఆప్షన్ 0 చేయాలి కాబట్టి -2/3 వాల్యూ తీసుకున్నాం అనుకోండి. ఈ -2 ప్లస్ ఈ +2 క్యాన్సిల్ అయిపోయి ఈ 3 క్యాన్సిల్ అయిపోద్ది. సో దెన్ యూ విల్ గెట్ 0 అండ్ ఆన్సర్ విల్ బి 3. సో అలాగైతే ఆన్సర్ 3 అయిందనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ స్పీడ్ ఆఫ్ ది కార్ 42 km/h and if the speed reduced by 32%, what is the new speed of the car? ఇనిషియల్ స్పీడ్ ఆఫ్ ది కార్ అనేది 42 km/h ఉంది. స్పీడ్ అనేది 32% రెడ్యూస్ చేస్తే కార్ యొక్క స్పీడ్ ఎంత అవుద్ది అప్పుడు అని అడుగుతున్నాడు. సో అప్పుడు ఏం చేయాలంటే 42 × 32/100. దీనికి మనం ఆన్సర్ చేస్తే
మనకైతే రిజల్ట్ అయితే వస్తుంది చెప్తే. నెక్స్ట్ వన్ ఈజ్ if the 480 divided into APC at the ratio of 15:13:12, find the difference between largest and smallest number. ఇక్కడ మనం ఏం చేయాలంటే 480 రూపీస్ అనేవి ఈ 3 మెంబర్స్కి ఏబీసీకి డివైడ్ చేసి లార్జెస్ట్ వాల్యూ స్మాలెస్ట్ వాల్యూ డిఫరెన్స్ కనుక్కోనమాట. సో అది ఎలా కనుక్కోనంటే ఇది లార్జ్ వాల్యూ స్మాల్ వాల్యూ చూసుకోండి. లార్జ్ వాల్యూ ఇది కదా అండ్ స్మాల్ వాల్యూ ఇది. సో ఈ రెండు కనుక్కుంటే మనం అయితే సరిపోద్ది. 15 బై ఈ టోటల్ 15 10 10 10 30 35 40. సో టోటల్ అనేది 40 వచ్చింది ఇంటూ 480. సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే మనకి లార్జ్ వాల్యూ వస్తుంది. అండ్ స్మాల్ వాల్యూ కనుక్కోవాలంటే 12/40 ఇంటూ 480. సో ఇది కనుక్కుంటే మనకి స్మాల్ వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ మైనస్ వేస్తే మనకి యాక్చువల్ వాల్యూ వస్తుంది. ఐ థింక్ దిస్ వాల్యూ 180 అండ్ దిస్ వాల్యూ బికమ్ 144. when you take difference 16:3, 36 will be the answer for this question. And next one is data sufficiency. Find the greater one among the all. So statement 1 is B is greater than D. B is greater than D. Statement చూడండి, C is only smaller than A. So we can represent like A. సో ఓన్లీ అని ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏ అనేది పెద్దదవుద్ది. సో డేటా సఫిషియన్సీ అనేది 1కి అయితే పాసిబుల్ అవుతుంది. ఇప్పుడు 2కి చూద్దాం. సో ఈ స్మాలర్ దెన్ ఎఫ్, ఓకే. బి స్మాలర్ దెన్ సి. ఇక్కడ డేటా సఫిషియన్సీ అయితే సరిపోవట్లేదు లార్జ్ వన్ కనుక్కోవడానికి. సో ఇట్ ఈస్ రాంగ్. ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈస్ పాసిబుల్ టు గెట్ విచ్ వన్ ఈస్ గ్రేటర్ అమాంగ్ దమ్. నెక్స్ట్ వన్ ఈస్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఒక సర్టైన్ లాంగ్వేజ్లో గ్లాడ్ టు క్లే అనేది జోలిమా అని రాశారు. అండ్ హోమ్ మేడ్ బై క్లే అనేది రాజీ మాలా అని కోడ్ అయితే చేశారు. సో దీంట్లో ఏమని అడుగుతున్నారంటే హౌ క్లే కోడెడ్ యాస్ అని ఇచ్చి ఇందులో మనల్ని టైప్ చేయమన్నారు. ఈ క్వశ్చన్ అయితే వచ్చింది. సో క్లే ఎలా కోడ్ చేస్తాం అంటే క్లే అనేది ఇందులో కామన్ ఉంది, ఇందులో కామన్ ఉంది. సో ఈ రెండిట్లో కామన్గా ఉన్న క్యారెక్టర్స్ ఏటో చూసుకుని అదే ఆన్సర్ అవుద్ది. ఈ రెండిట్లో కామన్గా ఉన్నదే ఎంఏ ఓన్లీ కామన్గా ఉంది. సో ద ఆన్సర్ విల్ బి ఎంఏ. సిలాజిజమ్స్లో ఈ క్వశ్చన్ అయితే అడిగాడు. ఆల్ బైక్స్ ఆర్ కార్స్, ఆల్ కార్స్ ఆర్ ట్రైన్స్ అండ్ నో ట్రైన్ ఈస్ ప్లేన్. ట్రైన్ అనేది ప్లేన్ కాదు. ఇక్కడ స్టేట్మెంట్స్ ఏమి ఇచ్చాడు? ఆల్ బైక్స్ ఆర్ ట్రైన్స్. సో బైక్స్ ఆర్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ట్రైన్స్. సో స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. నో ప్లేన్ ఈజ్ కార్. సో దేర్ ఈజ్ నో రిలేషన్షిప్ బిట్వీన్ ద ట్రైన్ అండ్ plane. So train is all cars are trains. So then this statement also true. Next question is syllogisms. All apples are bananas. And all bananas are grapes. All grapes are oranges. All oranges are mangoes. Okay. So all bananas are apples. All bananas apples. No, some of the bananas are అవుతాయి. ఎందుకంటే all apples are bananas, but all bananas are not apples. సో సమ్ అవుతాయి కాబట్టి ఇది పాసిబుల్ అవ్వదు, ఇది రాంగ్. ఆల్ యాపిల్స్ ఆర్ గ్రేప్స్. ఎస్, కరెక్ట్. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. అండ్ నో గ్రేప్ ఈజ్ మ్యాంగో. నో గ్రేప్ ఈజ్ మ్యాంగో. వై నాట్? ఎందుకు కాదు? సో ది స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. సో ఓన్లీ పాసిబుల్ స్టేట్మెంట్ ఈస్ స్టేట్మెంట్ 2. నెక్స్ట్ వన్ ఈజ్ ఎలాంటి క్వశ్చన్స్ అనేవి మనకి 2 ఇచ్చాడు. అందులో ఒక క్వశ్చన్ ఇది. ఏమని అడిగాడంటే ఫైండ్ ద సమ్ ఆఫ్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్ హూ ఆర్ ఇండియన్స్ అండ్ ఇండియన్స్ హూ ఆర్ నాట్ డాక్టర్స్ అండ్ సైంటిస్ట్. డాక్టర్స్ అన్న సైంటిస్ట్ అన్న సమ్ కనుక్కోమన్నాడు. ఏదో ఒకటి, ఏదో డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్. సో నేనైతే డాక్టర్స్ తీసుకున్నాను. ఆ డాక్టర్ అనేవాడు ఇండియన్ అయి ఉండాలి.
సో డాక్టర్ అనేవాడు ఇండియన్ అయ్యేది ఛాన్స్ ఏమన్నా ఇది ఒకటి ఉంది. సో 22 ఇక్కడ దాకా అయిపోయింది కదా. ఇండియన్స్ హూ ఆర్ నాట్ డాక్టర్స్ ఆర్ సైంటిస్ట్. ఇండియన్స్ అయి ఉండాలి కానీ డాక్టర్స్ అవ్వకూడదు, సైంటిస్ట్ అవ్వకూడదు. సో ఇండియన్స్ అయ్యే పాసిబిలిటీ ఇదొకటి ఉంది. సో 62 అయితే ఇక్కడ వేసుకుందాం. అప్పుడు ఆన్సర్ మనకి ఏమొస్తుంది? 84 విల్ బి ద అవర్ ఆన్సర్. గ్రాఫ్ ఇచ్చి మనల్ని 3 to 4 క్వశ్చన్స్ అయితే అడిగాడు దీని మీదే. సో ఇలా అయితే గ్రాఫ్ ఇచ్చాడు. ఈ గ్రాఫ్లో ఏమేమి ఇచ్చాడంటే సీనియర్స్ ఇచ్చాడు, స్టూడెంట్స్ గురించి ఇన్ఫర్మేషన్ అటెండెన్స్ ఇచ్చాడు అనమాట. ఇవి హవర్స్. ఇక్కడ జూనియర్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 2 మెంబర్స్ ఇచ్చాడు, నాకైతే గుర్తులేదు. బట్ ఐ విల్ అజ్యూమ్ నౌ యాజ్ మాస్టర్ అండ్ ప్రిన్సిపల్ అని అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద మీన్ వాల్యూ. అవర్స్ ఉన్నాయి కదా, ఈ అవర్స్లో మీన్ వాల్యూ కనుక్కోమన్నాడు ఒక డేటా ఇచ్చి. 2 సీనియర్స్ అంట, 1 జూనియర్, 1 మాస్టర్ అండ్ 1 ప్రిన్సిపల్. సో 2 సీనియర్స్ అంటే 2 ఇంటూ సీనియర్స్ అనే ఎంతమంది ఉన్నారు, అదే ఎన్ని అవర్స్ ఉన్నారు? 20 అవర్స్ ఉన్నారు. 2 into 20. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? 1 జూనియర్ ప్లస్ 1 జూనియర్. 1 జూనియర్ అంతా 15. 1 మాస్టర్ 5. దిస్ ఇస్ యూ కెన్ అజ్యూమ్ ఇట్ యాజ్ 5. And then 1 principal is 10. So by 2 plus 1 3 plus 1, so total is 5. సో ఇది మనం ఇది కనుక్కుంటే మనకి మీన్ వాల్యూ అనేది వస్తుంది ఈ క్వశ్చన్కి. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ డబుల్డ్. స్టూడెంట్స్ డబుల్ చేసి మళ్ళీ మీన్ వాల్యూ అని కనుక్కోవాలన్నమాట. అదే క్వశ్చన్ అలాంటిదే కానీ డబుల్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ కోడింగ్ క్వశ్చన్స్. ఇప్పుడు దాకా చెప్పిన రీజనింగ్ క్వశ్చన్స్, యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ అనమాట. నాకైతే ఈ క్వశ్చన్సే గుర్తున్నాయి, అన్నీ గుర్తులేవు. ఏమిచ్చాడంటే డూప్లికేట్స్ని రిమూవ్ చేయమన్నాడు. సో ఇన్ కోడింగ్ క్వశ్చన్ దే ఆర్ గివెన్ యాజ్ టు రిమూవ్ యువర్ డూప్లికేట్స్. సో మనం ఇందులో ఉన్న యూనిక్ వాల్యూ అనేది కనుక్కోవాలి. ఏదైతే సేమ్ వాల్యూ ఉందో, సేమ్ వాల్యూ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందో ఆ వాల్యూని తీసేయాలి. తీసేసి ఏదైతే మిగిలిన వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది ప్రింట్ చేయాలి. అవుట్పుట్ ఇక్కడ రాంగ్ ఇది. సో ఇక్కడ 1 అనేది ప్రింట్ చేయాలి. ఎడిటింగ్ వల్ల మొత్తం కన్ఫ్యూజ్లో చేస్తాను. సో ఇక్కడ 1 అనేది ప్రింట్ చేయాలి. ఇప్పుడు నేను ఇంకోటి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఈ లిస్ట్లో మనకి సేమ్ వాల్యూస్ ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? 11 అనేది 2 times రిపీట్ అయింది. 13 2 times రిపీట్ అయింది. మనకి రిపీట్ అయింది ఏముంది? 2 ఉంది. సో మనకి అవుట్పుట్ అనేది 2 రావాలి. అలాగా ఈ క్వశ్చన్. ఇప్పుడు నేను కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో అనేది లెంత్ అయిపోద్ది. సో ఇఫ్ యూ వాంట్ కోడింగ్ ఆన్సర్స్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్, దెన్ ఐ విల్ డూ రిలేటెడ్ టు కోడింగ్ సెపరేట్ వీడియో. నెక్స్ట్ కోడింగ్ వచ్చేసి సెకండ్ క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే స్కిల్స్ అనేది ఇన్పుట్ ఇచ్చాడు అండ్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ 4 ఇచ్చాడు అండ్ స్కిల్స్ ప్లస్ క్యాండిడేట్ అనేది ఒక లిస్ట్ అనేది తీసుకున్నాడు. ఇది స్ట్రింగ్, ఇది ఇంటిజర్, ఇది లిస్ట్ అనమాట. సో ఈ స్కిల్స్ మనకి ఏ పొజిషన్లో ఈక్వల్ అవుతున్నాయో ఆ పొజిషన్స్ అనేవి మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలన్నమాట. సో ఇది మీడియం క్వశ్చన్, కొంచెం టఫ్గానే ఉంటుంది ఈ క్వశ్చన్. 60 minutes అయితే దీనికి టైం ఇచ్చాడు. ముందు దానికి అయితే 30 minutes ఇచ్చాడు. యాక్చువల్గా మనకి 2 టెస్ట్ కేసెస్ ఉంటాయి, పబ్లిక్ టెస్ట్ కేసెస్ అండ్ ప్రైవేట్ టెస్ట్ కేసెస్. పబ్లిక్ టెస్ట్ కేసెస్ అయితే మనకి కనిపిస్తాయి, ప్రైవేట్ టెస్ట్ కేసెస్ కనబడవు. సో పబ్లిక్ మీద ప్రైవేట్ టెస్ట్ కేసెస్ ఇంపార్టెంట్. మీకు ఎన్ని ప్రైవేట్ టెస్ట్ కేసెస్ అయితే అంత బెనిఫిట్ అనమాట. సో you should have to clear private test cases at least 2. Next one is ఇది మీడియం లెవెల్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్. సో ఇట్ ఈస్ మీడియం. సో 60 minutes ఉంటుంది. ఇందులో ఏమి ఇచ్చాడంటే మనకి ఏబి అనేది ఏ పొజిషన్లో ఉంది? ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, ఇది 3 పొజిషన్. మనకి ఈ స్కిల్స్లో ఉన్నాయి. ఇందులో ఏ పొజిషన్లో ఉన్నాయో ఆ పొజిషన్ ప్రింట్ చేయాలి. ఏబి అనేది ఏ పొజిషన్లో ఉంది? 0 పొజిషన్లో ఉంది. సో 0 అనేది ఇక్కడికి వచ్చింది. నెక్స్ట్ సిడి అనేది ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. ఆ పొజిషన్ అనేది అక్కడ ప్రింట్ చేయాలి. సో ఇది యాక్చువల్ క్వశ్చన్ అనమాట దీనికి. సో దిస్ ఈజ్ అబౌట్ వాట్ ఆర్ ద క్వశ్చన్స్ దట్ ఆర్ గివెన్ ఇన్ ఎస్టర్డే ఎగ్జామ్. If you want coding explanation you can comment in comment box. So I will definitely do the coding video also. I will share the answers description lo. I will share this PDF into the description.
you can go and access this. You should prepare data structures, those who are well did in both questions, బికాస్ డేటా స్ట్రక్చర్స్ అయితే బాగా అడుగుతాడు ప్రైమ్ రోల్కి డిజిటల్ రోల్కి. సో బాగా అయితే ప్రిపేర్ అవ్వండి. సో సో కోడింగ్ కంపైలర్ అయితే మనకి నేను కొన్ని ట్రిక్స్ చెప్తాను. కోడింగ్ కంపైలర్ కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కంపైలర్ వచ్చేసి ఎర్రర్స్ అయితే ఎక్కువ ఇస్తుంది. మనం కోడ్ కరెక్ట్గా రాస్తేనే ఏదో ఒకటి రన్ అవుద్ది, అసలు రన్ అవుద్ది. లేకపోతే మనం ట్యాబ్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ట్యాబ్ యూ షుడ్ హ్యావ్ టు యూజ్ స్పేస్ బార్ యూజ్ చేస్తేనే ఇది వర్క్ అవుతుంది. ట్యాబ్ యూజ్ చేస్తే వర్స్ట్గా పర్ఫామ్ చేస్తుంది, అసలు ఎర్రర్స్ ఇచ్చేస్తుంది ట్యాబ్ వల్ల. సో ట్యాబ్ అయితే యూజ్ చేయకండి. సో డోంట్ యూజ్ ట్యాబ్ అండ్ యూజ్ ఓన్లీ స్పేస్ బార్ వెన్ యూ ఆర్ providing any indentation in Python language especially. So another important thing is క్యాలిక్యులేటర్ అయితే మనకి అవైలబుల్లో ఉంది ఎగ్జామ్లో. సో కార్నర్లో ఇలాగా చిన్నగా ఉంటుంది. సో వెన్ యూ క్లిక్ దట్ క్యాలిక్యులేటర్ యూ క్యాన్ గెట్ ది వాట్ ఎవర్ యూ వాంట్. అండ్ యాప్టిట్యూడ్కి మనకి టైం ఎక్కువ పెట్టేస్తుంది చేయడానికి. సో అలాంటి టైంలో మనం చేయాల్సింది ఒకటే. సో లాస్ట్ 1 minute ఉన్నప్పుడు ఏదో ఒక ఆన్సర్ పెట్టుకుంటూ వచ్చండి. దట్ ఈస్ మై ఇంపార్టెంట్ ప్రియారిటీ. నేను కూడా అలాగే చేశాను. ఎర్బలబిలిటీ సంబంధించిన ఒక క్వశ్చన్ అయితే ఇచ్చాడు, విచ్ ఆర్ రిలేటెడ్ టు ఆస్ట్రాయిడ్ అండ్ నాసా. ఆ పారాగ్రాఫ్ క్వశ్చన్కే 5 questions ఉన్నాయి దాని మీద. పారాగ్రాఫ్ క్వశ్చన్కి చాలా ఈజీ కూడా అది. సో 5 questions ఈజీగా గెయిన్ చేయొచ్చు ఎర్బలబిలిటీలో, అలాంటి ఈజీగా చూసుకుంటే. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఎవరైతే వీడియో చివరి దాకా చూసారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అవర్ ఛానల్ రీచింగ్ వెరీ వెల్. సో బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ కమెంట్ ఇన్ కమెంట్ బాక్స్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ రిప్లై ఫర్ యువర్ కమెంట్స్. నేనైతే కమెంట్స్ ఇస్తున్నాను, మీరైతే ప్రీవియస్ చాట్లో కూడా చూడొచ్చు. నా కమెంట్స్ అయితే ప్రతిదానికి ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.